ఇక చందన్ నగర్ ఖజానా జ్యువెలర్స్ చోరీపై డీసీపీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అంచనా చేసి దానికి వెళ్ళిపోతారు. సో వీళ్ళు బెంగాల్లో అండ్ మిగతా రాష్ట్రాల్లో ఒక్కొక్క 4 కోట్లు కూడా చేసిన నిదర్శనలు ఉన్నాయి. అందరూ బీహార్ వాళ్ళే. పట్టుకున్న వాళ్ళు ఆశీష్ కుమార్ అండ్ దీపక్, వాళ్ళు జగిద్గిరా గుట్ట, దీపక్ అనే అతను నానక్రామ్ కూడా. వీళ్ళు ఆస్బెస్టస్ ఒక కాలనీలో ఉండేవారు అండ్ వేరియస్ అదర్ జాబ్స్ తీసుకున్న వాళ్ళు. వీళ్ళు 2 years నుంచి ఇక్కడే ఉంటున్నారు. వివిధ వాట్ ఎవర్ అవైలబుల్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందో అది చేసుకుని వాళ్ళు ఉండేవారు. అండ్ వీళ్ళతో పాటు వాళ్ళు వచ్చి రీకిచ్చేశారు. వీళ్ళందరూ కలిపి ఇక్కడే ఇది చేశారు. ఆ దీపక్ అనే అతను లాజిస్టిక్ ప్రొవైడ్ చేశారు. అకామిడేషన్ అయినా, వాళ్ళకి బైక్లు అయినా, ఆశీష్ కూడా అకామిడేషన్ అండ్ బైకు అండ్ పాల్గొన్నాడు కూడా. దీపక్ అనే ఈ ఆశీష్ అనే అతను పాల్గొన్నాడు. మిగతా 5 పరారీ అయ్యారు. దీపక్ రాలేదు, అతను వెయిట్ చేస్తున్నాడు. వీళ్ళు ఇచ్చిన ప్రొసీడ్స్ని తీసుకెళ్ళి అతని దగ్గర పెట్టుకున్నాడు. అంటే వీళ్ళకి ఎట్లుంటుంది అంటే సడన్ స్ట్రైక్ చేయడము. వాళ్ళు ఎక్కడెక్కడ దొరుకుతుంది అని చూసుకొని రెక్కి చేసి అక్కడికి వెళ్ళి స్ట్రైక్ చేసి ఆ ఊరిని వదిలేస్తారు వాళ్ళు. మళ్ళీ ఆ టార్గెట్లో ఇంత చేస్తేనే ఈ సిటీని వదిలేయాలా అలాంటివి ఏం లేవు. అందుకే పెద్ద జ్యువెలరీ షాప్ని చూస్తారు, అక్కడ డకాయితీ చేస్తారు, ఎంత వస్తుందో అది తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ బేస్ వచ్చేసి బీహార్ నుంచే పనిచేసి. గోల్డ్ కోటెడ్ సిల్వర్ ఐటమ్స్ వాళ్ళు గోల్డ్ అనుకొని తీసుకున్నారు. అప్పుడు టెస్ట్ చేయడానికి వాళ్ళకి అక్కడ ఏమి ఉండదు కాబట్టి 10 కేజీలు దొరికింది ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోయారు. అండ్ దీంట్లో మనకు ఆ బీదర్ పోలీస్ కూడా చాలా హెల్ప్ చేశారు. సో ఎస్పీ బీదర్ ఇమీడియట్లీ మనకు అందుబాటులో వచ్చేసి వీళ్ళిద్దరి దగ్గర లేకుండే వాళ్ళ దగ్గర ఉన్నాయి.